ఫ్రెండ్స్ నేనైతే రీసెంట్గా మన టెలిగ్రామ్ ఛానల్లో ఒక పోల్ పెట్టాను. అదేమిటంటే కుర్చీ మడత పెట్టిన సాంగ్ పైన సినిమాటిక్ లిరికల్ వీడియో చేయాలా వద్దని దాదాపుగా 80% అయితే చేయమని అన్నారు. అందుకే ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఎడిటింగ్ అయితే మీకు నచ్చుతుందని నేనైతే అనుకుంటున్నాను. మీకు నచ్చుతుందో లేదో, మీకు నచ్చితే వీడియోకి అయితే లైక్ చేయండి. ఇప్పుడు ప్రివ్యూ చూపిస్తా చూడండి. ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా, సేమ్ ఇలాగే మీకు 3D వీడియో కావాలనుకుంటే ఎలిట్ మోషన్లో చేసుకోండి. మీకు కొద్దిగా 3D టైప్లో లేకున్నా నార్మల్ ఎడిటింగ్ ఉన్నా పర్లేదు అనుకుంటే కైన్ మోషన్లో చేసుకోండి. మీరు ఎందులో చేసుకోవాలనుకున్నా వాటి పరంగా నేను ప్రెజెంట్లు అయితే ఇస్తాను. ఆ ప్రెజెంట్ల లింక్స్ మీకు డిస్క్రిప్షన్లో సపరేట్గా అయితే ఇచ్చాను. సో అక్కడ ఉన్న ప్రెజెంట్లు అయితే మీరు ఇందులోకి ఇంపోర్ట్ చేసుకొని ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. 2 యాప్స్లలో కూడా ఈ ఎడిటింగ్ ఎలా చేయాలో చెప్తాను. ముందుగా మనం ఎలిట్ మోషన్లో ఈ ఎడిటింగ్ని ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ నేను ఎలిట్ మోషన్ యాప్ని ఓపెన్ చేస్తున్నాను. మీరు ఒకవేళ ఈ ఎడిటింగ్ని ఎలిట్ మోషన్లో చేసుకోవాలనుకుంటే 3 ప్రెజెంట్లని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఒకటి వచ్చేసి సాంగ్ ప్రెజెంట్, 2 లిరికల్ ప్రెజెంట్, ఇంకోటి వచ్చేసి ఎఫెక్ట్ ప్రెజెంట్. ఈ 3టిని అయితే మీరు ఇంపోర్ట్ చేసుకోండి. ఒక ఫాంట్ ఉంటుంది, ఒక ఎఫెక్ట్ వీడియో ఉంటుంది, 2టిని డౌన్లోడ్ చేసుకోండి. ఈ 3 ప్రెజెంట్లలో సాంగ్ ప్రెజెంట్ అనేది ఉంది కదా, దీన్ని ఓపెన్ చేయండి. ఇక్కడ మీకు చూడొచ్చు మహేష్ బాబు సార్ ఇమేజెస్ అయితే మీకు ఒక 4 అయితే కనిపిస్తాయి. ఈ 4 ఫోటోల ప్లేస్లో మీరు మీకు నచ్చిన ఫోటోలని రీప్లేస్ అయితే చేసుకోవచ్చు. చాలా ఈజీ. ఎలా అంటే ఇక్కడ చూడండి, లేయర్స్లలో మీకు కనిపిస్తాయి ఫోటో లేయర్స్. అందులో ఒక ఫోటోని అయితే క్లిక్ చేయండి. అంటే మీరు ఏ ఫోటోని రీప్లేస్మెంట్ చేద్దాం అనుకుంటున్నారో దాన్ని. కింద చాలా రకాల ఆప్షన్స్ వస్తాయి. అందులో కలర్ అండ్ ఫిల్ ఆప్షన్ ఉంటుంది. దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మనకు మీడియా సింబల్ లాగా ఇమేజ్ యొక్క నేమ్ అయితే కనిపిస్తుంది కదా, ఆ ప్లేస్లో క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు ఆ ఫోటో ప్లేస్లో ఏదైతే ఫోటోని రీప్లేస్మెంట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ ఫోటోని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి. సపోజ్ ఇక్కడ చూడండి, నేను వేరే ఫోటోని సెలెక్ట్ చేసుకున్నాను. నాకు ఫోటో అయితే చేంజ్ అయిపోయింది, కాకపోతే సరిగా అడ్జస్ట్ కాలేదు. అలాంటప్పుడు కింద ఫిల్, ఫిట్, స్ట్రెచ్ అని 3 ఆప్షన్స్ ఉన్నాయి కదా, అందులో మధ్యలోది ఫిట్ అని ఉంది కదా, సో దీన్ని సెలెక్ట్ చేసుకోండి. మీకు ఫోటో ఏ సైజులో ఉండేనో ఆ సైజులో పర్ఫెక్ట్గా వస్తుంది. తర్వాత బ్యాక్ వచ్చేసేయండి. ఇప్పుడు అక్కడున్న ఆ ఫోటోని మీరు మూలకు చుక్కలు ఉన్నాయి కదా, చుక్కలతో సైజ్ మీరు పెంచుకోవచ్చు, తక్కువ కూడా వేసుకోవచ్చు, మీకు నచ్చినంతలో ఉంచుకోవచ్చు. ఒకవేళ ఇమేజ్ని ఎటైనా జరుపుకోవాలనుకుంటే కూడా మీరు ఇట్లా మాన్యువల్గా ఇట్లా జరుపుకోవచ్చు. ఓకేనా? సో ఇట్లా మీరు అడ్జస్ట్ చేసుకోండి ఒక ఇమేజ్ని. అదేవిధంగా నెక్స్ట్ ఇంకో ఫోటో ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళండి. ఇక్కడ పేరు ఉంది కదా, ఆ ప్లేస్లో క్లిక్ చేయండి. తర్వాత ఇప్పుడు మీరు ఆ ఫోటో ప్లేస్లో మీరు మీకు నచ్చిన ఫోటోని సెలెక్ట్ చేసుకొని రీప్లేస్ చేసుకోండి. ఇలా మీకు పర్ఫెక్ట్గా ఉంటే ఇలాగే ఉంచేసుకోండి. లేదనుకుంటే ఇక్కడ కింద ఫిట్ అని ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇలా మీరు మొత్తం 4 ఫోటోలు ఉన్నాయి కాబట్టి 4టిని రీప్లేస్ చేసుకోండి. అలా రీప్లేస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే సింపుల్గా బ్యాక్ వచ్చేసేయండి. తర్వాత ఎఫెక్ట్ ప్రెజెంట్ అయితే ఇస్తాను కదా, దాన్ని ఇక్కడ క్లిక్ చేయండి. అంటే ఓపెన్ చేసుకోండి. సో ఇందులో మీకు ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇక్కడ ఈ ఆప్షన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి సెలెక్ట్ ఆల్ లేయర్స్ని సెలెక్ట్ చేసుకొని మళ్ళీ అదే ఆప్షన్ని క్లిక్ చేయండి. ఇక్కడ కాఫీ 9 లేయర్స్ అని ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు బ్యాక్ వచ్చేసి మీరు ఎడిట్ చేస్తున్న సాంగ్ ప్రెజెంట్ ఉంది కదా, దాన్ని ఓపెన్ చేయండి. స్టార్టింగ్లో వైట్ మార్క్ నుంచి ఇదే ఆప్షన్ని క్లిక్ చేసుకొని పేస్ట్ 9 లేయర్స్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి ఎఫెక్ట్లు అయితే మనకి యాడ్ అయిపోయినాయి. తర్వాత లిరిక్స్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు బ్యాక్ వచ్చేసేయండి. లిరికల్ ప్రెజెంట్ని కూడా ఓపెన్ చేయండి. సో మనకి లిరిక్స్ అయితే ఇలా అయితే కనిపిస్తాయి. ఇందులో ఇక్కడ మొత్తం టెక్స్ట్ లేయర్స్ అన్నీ కూడా ఎల్లో కలర్లో ఉంటాయి. ఫస్ట్ ఏదైనా ఒక టెక్స్ట్ లేయర్ అయితే ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. కింద ఎడిట్ టెక్స్ట్ ఆప్షన్ వస్తుంది, దీన్ని క్లిక్ చేయండి. పైన ఫాంట్స్ ఉంటే అక్కడ క్లిక్ చేసి వ్యూ ఆల్ ఫాంట్స్లోకి వెళ్ళండి. లెఫ్ట్లో ఉన్న 3 లైన్స్ని క్లిక్ చేసి ఇంపోర్ట్ ఫాంట్స్ అనే బటన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి నేను మీకు ఇచ్చిన ఫాంట్ ఉంది కదా, దాన్ని డౌన్లోడ్ చేసుకుంటారు కాబట్టి దాన్ని సెలెక్ట్ చేసుకోండి. అది ఇక్కడ యాడ్ అవుతుంది. తర్వాత ఇక్కడ ఇంపోర్టెడ్ అనే బాక్స్ని టిక్ చేసుకుంటే మీరు ఇంపోర్ట్ చేసుకున్న ఫాంట్లు కనిపిస్తాయి. దాన్ని ఈజీగా సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదా ఫాంట్ యొక్క నేమ్ గుర్తుంటే ఇక్కడ సెర్చ్ ఆప్షన్లో ఫాంట్ యొక్క నేమ్ని టైప్ చేసి మీరు ఫాంట్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇట్లా మీరు ఫాంట్ని ఒక టెక్స్ట్ లేయర్కి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఒకసారి బ్యాక్ వెళ్ళి మళ్ళీ ప్రెజెంట్ని అయితే ఓపెన్ చేయండి. అంటే లిరికల్ ప్రెజెంట్ని మళ్ళీ ఓపెన్ చేయండి. మీకు అన్ని టెక్స్ట్లకు అయితే ఫాంట్ అయితే యాడ్ అవుతుంది. అలా ఒకవేళ యాడ్ కాలేదనుకోండి, మళ్ళీ మాన్యువల్గా మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకో టెక్స్ట్ లేయర్ని క్లిక్ చేసి ఎడిట్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ ఫాంట్ ప్లేస్లో క్లిక్ చేస్తే రీసెంట్గా యాడ్ చేసుకున్న ఫాంట్లు కనిపిస్తే దాన్ని ఈజీగా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా ప్రతిదానికి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది మీకు ఒకవేళ అట్లా మీకు ఫాంట్ అనేది యాడ్ కాకపోతే. సో తర్వాత ఫాంట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఈ ఆప్షన్ని క్లిక్ చేసి సెలెక్ట్ ఆ లేయర్స్ని సెలెక్ట్ చేసుకొని మళ్ళీ అదే ఆప్షన్ని క్లిక్ చేయండి. ఇక్కడ కాఫీ 37 లేయర్స్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు బ్యాక్ అయితే వచ్చేసేయండి. మీరు ఎడిట్ చేస్తున్న సాంగ్ ప్రెజెంట్ని ఓపెన్ చేసి స్టార్టింగ్లో వైట్ మార్క్ నుంచండి. ఇక్కడ ఈ ఆప్షన్ని క్లిక్ చేసుకొని పేస్ట్ 37 లేయర్స్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ మీకు చూడొచ్చు లిరిక్స్ కూడా మీకు యాడ్ అయిపోయినాయి. ఫైనల్గా నేను మీకు ఒక పార్టికల్ వీడియో ఇస్తాను కదా, దాన్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలో చూద్దాం.
స్టార్టింగ్లో వైట్ మార్క్ నుంచి ప్లస్ ఐకాన్ని క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళండి. నేను మీకు ఇచ్చిన పార్టికల్ వీడియో ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఆ వీడియో ఏదైతే ఉందో దాన్ని క్లిక్ చేయండి. కింద లెఫ్ట్లో మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి ఇక్కడ మనకు ఎక్స్ వై జెడ్ అని 3 ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో ఇందులో మనకు జెడ్ ఆప్షన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. అది మనకు గ్రీన్ కలర్లోకి వస్తుంది. మళ్ళీ దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ వాల్యూ ఎంటర్ చేయమని వస్తుంది. ఇక్కడ మీరు 3500 అయితే సెలెక్ట్ చేసుకొని రైట్ మార్క్ని క్లిక్ చేయండి. తర్వాత బ్యాక్ వచ్చేసేయండి. ఇప్పుడు ఆ వీడియోకి మూలకు మనకు చుక్కలు అయితే కనిపిస్తున్నాయి కదా, ఆ చుక్కల్ని ఇలా లాగి ఆ వీడియో యొక్క సైజుని అక్కడ మనకు కనిపిస్తున్న బ్యాక్గ్రౌండ్ ఫోటో ఉంది కదా, దానంత వరకు ఉండేలా అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ రైట్ సైడ్లో బ్లెండింగ్ అండ్ ఒపెసిటీ అని ఉంటుంది. దీంట్లోకి వెళ్ళి ఇక్కడ లైట్ అని ఉంది కదా, దీంట్లోకి వెళ్ళండి. ఇందులో స్క్రీన్ అని ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సో తర్వాత ఎండింగ్లోకి వెళ్ళండి. ఎండింగ్ రెడ్ మార్క్ మీకు 11.37 సెకండ్ దగ్గర ఉంటుంది. ఆ ప్లేస్లో ఉంచి ఈ ఆప్షన్ని క్లిక్ చేసుకోండి. ఎక్స్ట్రా వీడియో అంతా కట్ అవుతుంది. సో మనకు అంతవరకే వీడియో ఉంది కాబట్టి అంతవరకే వస్తుంది. మనకు టోటల్గా అన్ని ఎఫెక్ట్లు, ఫోటోలు కూడా అన్నీ యాడ్ అయిపోయినాయి. ఫైనల్గా మనం 3D వీడియోని యాడ్ చేసుకుందాం. సో ఇక్కడ ఈ ఆప్షన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి ఇక్కడ వీడియో సింబల్ని క్లిక్ చేయండి. మనకు 3Dలో వీడియో అయితే ఆన్ అవుతుంది. ఫైనల్గా వీడియో ఎలా వచ్చిందో ప్లే చేస్తున్నాను చూడండి. మీకు తప్పకుండా నచ్చుతుందని ఎడిటింగ్ చేశాను. మీకు నచ్చితే వీడియోకి అయితే కంపల్సరీ ఒక లైక్ చేయండి. మనకి ఎలైట్ మోషన్లో ఎడిటింగ్ అయితే ఇంతే మనకి అయిపోతుంది. మనకు పర్ఫెక్ట్ అయితే వస్తుంది ఎలైట్ మోషన్లో. మీకు అర్థం కాలేదనుకోండి, మీకు ఎక్కడైతే అర్థం కాలేదో అక్కడ మళ్ళీ ఒకసారి చూడండి, చాలా ఈజీ ఉంటుంది. ఎడిటింగ్ అయిపోయింది కాబట్టి ఇక్కడ ఎక్స్పోర్ట్ ఐకాన్ని క్లిక్ చేసి వీడియో క్వాలిటీ మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకుని ఎక్స్పోర్ట్ని క్లిక్ చేసి వీడియోని సేవ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కైన్మాస్టర్లో ఈ ఎడిటింగ్ని ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ నేను కైన్మాస్టర్ యాప్ని ఓపెన్ చేస్తున్నాను. మీరు ఎడిటింగ్ని కైన్మాస్టర్లో చేసుకోవాలనుకుంటే కైన్మాస్టర్ ప్రెజెంట్ బ్యాక్గ్రౌండ్ వీడియో, లిరికల్ వీడియో, ఎఫెక్ట్ వీడియో, పార్టికల్ వీడియో ఈ 4 అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. వాటి లింక్స్ డిస్క్రిప్షన్లో సపరేట్ అయితే ఇచ్చాను. సో డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత ఇక్కడ క్రియేట్ న్యూని క్లిక్ చేయండి. ఇక్కడ ఇంపోర్ట్ అనే బటన్ని క్లిక్ చేసుకొని నేను మీకు ప్రెజెంట్ ఇస్తాను కదా, ఆ ప్రెజెంట్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. దాని పేరు వచ్చేసి January 1 కైన్మాస్టర్ ప్రెజెంట్ అని ఉంటుంది. సో దాన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూడండి, నేను మీకు ముందే చెప్తున్నాను ఏంటంటే, మీకు పర్ఫెక్ట్ 3D టైప్లో కావాలనుకుంటే ఎలైట్ మోషన్లో చేసుకోండి. ఇందులో మనకు పర్ఫెక్ట్గా 3D లాగా అన్నట్టుగా రాదు. కాకపోతే చాలామంది కైన్మాస్టర్లో కూడా చేసుకోవాలనుకుంటారు కాబట్టి వాళ్ళ కోసం మాత్రమే చేశాను. సో మీకు ఇందులో కొద్దిగా నార్మల్గా ఉంటుంది. ఇప్పుడు మీరు ఇక్కడ ఫోటోలు అయితే చూడండి, 4 ఫోటోలు ఉంటాయి మహేష్ బాబు సార్వి. ఇందులో ఒక ఫోటోని క్లిక్ చేయండి. రైట్ సైడ్లో ఆప్షన్స్ వస్తాయి, అందులో రీప్లేస్ ఆప్షన్ ఉంటుంది, దీన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు ఆ ఫోటో ప్లేస్లో ఏ ఫోటోని రీప్లేస్ చేద్దాం అనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఫోటో రీప్లేస్ అవుతుంది. తర్వాత మీరు ఆ ఫోటో ఇట్లా కట్ అయితే క్రాపింగ్ ఆప్షన్లోకి వెళ్ళి అందులో ఉన్న ఫోటోని ఇట్లా మీరు మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు. లేదా బ్యాక్ వచ్చేసి దీని సైజుని తక్కువగా ఉంచుకొని మళ్ళీ క్రాపింగ్లోకి వెళ్ళి మీకు ఎంత అయితే సైజు ఉందో ఫోటో సైజ్ అంతా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇట్లా మీరు అడ్జస్ట్ చేసుకోండి ఫోటోని. ప్రతిదాన్ని కూడా అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ ఫోటోని క్లిక్ చేసి రీప్లేస్ ఆప్షన్లోకి వెళ్ళి మళ్ళీ ఇక్కడ మీరు ఆ ఫోటో ప్లేస్లో మీకు నచ్చిన ఫోటోని రీప్లేస్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా మీరు మొత్తం 4 ఫోటోలని రీప్లేస్ చేసుకోండి. తర్వాత స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచి లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లో బ్యాక్గ్రౌండ్ వీడియో ఇస్తాను, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత రైట్ సైడ్లో ఉన్న స్ప్లిట్ స్క్రీన్ ఆప్షన్లోకి వెళ్ళి వైట్ కలర్ ఉన్న పెద్ద డబ్బుని సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ బ్యాక్ వచ్చేసి లెఫ్ట్లో పైన 3 డాట్స్ ఉన్నాయి కదా, అక్కడ క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్ని సెలెక్ట్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ అయితే సెట్ అయిపోతుంది. తర్వాత మళ్ళీ వీడియో స్టార్ట్లో రెడ్ మార్క్ నుంచి లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లో ఎఫెక్ట్ వీడియో ఇస్తాను, దాన్ని మీరు ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ వీడియోని క్లిక్ చేసి స్ప్లిట్ స్క్రీన్లోకి వెళ్ళి వైట్ కలర్ ఉన్న పెద్ద డబ్బాని సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. క్రోమాకి ఆప్షన్ ఉంటుంది రైట్ సైడ్లో, అక్కడ క్లిక్ చేసి దీన్ని ఎనేబుల్ చేయండి. అక్కడ మనకు గ్రీన్ కలర్ ఉంటుంది ఎఫెక్ట్ వీడియోకి, అదైతే పోతుంది. పోలేదనుకుంటే ఇక్కడ కీ కలర్లో ఆ గ్రీన్ కలర్ ఉండేలా చూసుకోండి, పోతుంది. సో తర్వాత ఇక్కడ మీరు ఈ 2 ఆప్షన్స్ ఉన్నాయి కదా, వీటిని కొద్దిగా అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటే చేసుకోండి. తర్వాత మళ్ళీ వీడియో స్టార్ట్లో రెడ్ మార్క్ నుంచి లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లో లిరికల్ వీడియో ఇస్తాను, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత దీనికి కూడా స్ప్లిట్ స్క్రీన్ ఆప్షన్లో వైట్ కలర్ ఉన్న పెద్ద డబ్బాని సెలెక్ట్ చేసుకోవాలి. మళ్ళీ బ్యాక్ వచ్చేసి బ్లెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళి ఇందులో స్క్రీన్ సెలెక్ట్ చేసుకోవాలి. చాలామందికి తెలుసు కాబట్టి కొద్దిగా ఫాస్ట్గా అయితే చెప్తున్నాను. ఇక ఫైనల్గా వీడియో స్టార్ట్లో రెడ్ మార్క్ నుంచి లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లో పార్టికల్ వీడియో ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ స్ప్లిట్ స్క్రీన్ ఆప్షన్లోకి వెళ్ళి వైట్ కలర్ ఉన్న పెద్ద డబ్బాని సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ బ్యాక్ వచ్చేసి బ్లెండింగ్లోకి వెళ్ళి ఇందులో స్క్రీన్ సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్ అంతే అనమాట, మనకి ఎడిటింగ్ అయితే మొత్తం అయిపోయింది. ఒకసారి ఫైనల్గా మీకు ప్లే చేసి చూపిస్తాను చూడండి.
మీకు ఎలా వచ్చిందో ఎడిటింగ్ తెలుస్తుంది. చూస్తున్నారు కదా మనకి ఇలా అయితే వస్తుంది ఎడిటింగ్ మొత్తం అయిపోయిన తర్వాత ఇక్కడ ఎక్స్పోర్ట్ ఐకాన్ని క్లిక్ చేసి వీడియో క్వాలిటీ మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకొని సేవ్ యాజ్ వీడియోని క్లిక్ చేసి వీడియోని సేవ్ చేసుకోండి.